ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి లక్ష్యమన్న చంద్రబాబు నాయుడు. శ్రీ పద్మావతి సదనం నూతన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించిన టీటీడీ చైర్మన్. శ్రీవారి భక్తులకు మరో 6 గదులను అందుబాటులోకి తీసుకువచ్చిన టీటీడీ. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీవారి భక్తులకు మరింత మెరుగుగా సౌకర్యాల కల్పనకు కృషి. పరిపాలనా భవనంలో పెరేడ్ను తిలకించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుమల గోకులం అతిథి గృహంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గౌరవ వందనం స్వీకరించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు. టీటీడీ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా గ్రంథి పూజ, సమర్పణ క్రతువులు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మైదానంలో ఏర్పాటు చేసిన పెరేడ్ను ప్రత్యేక వాహనంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి సదనం విశ్రాంతి భవనాన్ని శుక్రవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. టీటీడీ కాటేజ్ డోనా స్కీమ్ కింద విశాఖపట్టణానికి చెందిన మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మైనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు ఈ నూతన విశ్రాంతి భవనాన్ని నిర్మించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు దాత మైత్రి శ్రీనివాసరావుతో కలిసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పద్మావతి సదనం నూతన విశ్రాంతి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు దాత శ్రీనివాసరావును అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నేటి నుండి ఈ నూతన విశ్రాంతి భవనం ద్వారా టీటీడీ 6 గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావులు ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను, శ్రీవారి డాలర్లను అందజేశారు. ఈ సందర్భంగా మైదానంలో నిర్వహించిన పెరేడ్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సిబిఎస్ఓతో కలిసి పరిశీలించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం క్రీడా మైదానంలో జరిగిన ఈ వేడుకలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరేడ్ను సివి అండ్ ఎస్ఓ కేవీ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు.
పరేడ్ కమాండర్గా ఏవీఎస్ఓ వి కృష్ణయ్య వ్యవహరించగా బ్యాండ్ మాస్టర్గా ఎస్ బసవయ్య వాయిద్య సహకారం అందించారు. ముందుగా ఆర్మీ కంటింజెంట్ శ్రీ లక్ష్మి, మ్యాన్ పవర్ కార్పొరేషన్ కంటింజెంట్, టీటీడీ సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్, ఎక్స్ఎఫ్ కంటింజెంట్, మహిళా సెక్యూరిటీ కంటింజెంట్, శ్రీనివాస సెక్యూరిటీ గార్డ్ కంటింజెంట్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులకు అత్యుత్తమ వసతులను కల్పిస్తున్నామని, త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం ఇంత వైభవంగా జరుపుతున్నామనుకుంటే దీని వెనక ఎంతోమంది త్యాగదనులు ప్రాణాలు అర్పించి మన పూర్వీకులు ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపు నుండి వారందరికీ కూడా ఎవరైతే ప్రాణాలు అర్పించారో, దేశం కోసం పోరాడారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది స్వాతంత్రం ఒట్టిగా రాలేదు. ఎన్నో వేల మంది ప్రాణాలు అర్పించారు. ఈరోజు ఈ స్వాతంత్ర వేడుకలకి వచ్చినట్టు మీ అందరితో పాటు టీటీడీ ఉద్యోగస్తులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నప్రసాదాలు ఏవైతే ఉన్నాయో దాన్ని క్వాలిటీ 100% పెంచడం జరిగింది. దాంట్లో ఒక పదార్థం ఎక్స్ట్రాగా చేర్చటం, భక్తుల యొక్క మన్ననలను మనం పొందుతున్నాం. ఎవరు కూడా అన్నప్రసాదం బాగలేదు అని నా దృష్టికి ఒక్కరు కూడా రాలేదు. అదేవిధంగా ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా అన్నప్రసాదం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఒక కొత్త వరవడి. దాన్ని కూడా భక్తులు చాలామంది అభినందిస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ పాలక మండలిని. మొట్టమొదటి పాలక మండలి సమావేశంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 1-2 గంటల్లో దర్శనం చేయించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ దిశగా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. ఎప్పుడు రివ్యూ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నాతో చర్చిస్తున్నారు. అది త్వరలోనే టీసీఎస్ఆ లేకపోతే గూగుల్ అనే 2 కంపెనీలతోని మన అధికారులు చర్చిస్తున్నారు. ఏదో ఒకటి అతి త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ట్రయల్ రన్ను వేయబోతున్నాం. ఇది వెనక సక్సెస్ అయితే గంటలు క్యూ లైన్లో వేచి ఉండాల్సినటువంటి అవసరం ఈ భక్తులకి రాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవాణి దర్శనం టికెట్లు ఏదైతే ఉన్నాయో అది మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటల దాకా దర్శనం అవుతున్నాయి. దాన్ని ఉదయం వచ్చి టికెట్లు తీసుకొని సాయంత్రం 4-5 గంటలకి దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేశాం. అది కూడా ఇప్పుడు జరుగుతుంది. దానికి కూడా చాలామంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొద్దున వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నామని. అదేవిధంగా ఇదివరకు ఎన్నో సంవత్సరాల నుండి ఏఏడి అని ఉంది, అర్చన అనంతర దర్శనం. గతంలో దాన్ని రద్దు చేసి దాన్ని 6 గంటల నుంచి ఉదయం 10 గంటలకు మార్చారు. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. రూములు దొరక్క అవన్నీ దృష్టిలో పెట్టుకొని దాన్ని మళ్ళీ యథావిధిగా 6 గంటలకు చేయటం జరిగింది. టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలంతో స్వాతంత్ర్యం వచ్చిందని, మహనీయుల స్ఫూర్తితో టీటీడీ ఉద్యోగులు భక్తులకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో స్వాతంత్ర యోధుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సేనానిగా నిలిచాడు. నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనందరం గుర్తు చేసుకుని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. జాతీయ నాయకులు అందించిన స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం కుటుంబ సభ్యులైన మనందరం అకుంఠిత దీక్షతో
భక్తులకు విశేష సేవలు అందించాలని, అందుకు తగిన శక్తి సామర్థ్యాలను శ్రీవారు మనకు అందించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీవారి ఆలయం మరియు టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జియంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సిద్ధమవుతున్నాయి. భక్తులు శ్రీవారి మూలమూర్తితో పాటు వాహన సేవలను సంతృప్తికరంగా దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేపట్టాం. తిరుమలలో వసతి గృహాల కేటాయింపులో మరింత పారదర్శకత తీసుకొచ్చాం. అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు 10,000 మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలాగా నూతనంగా నిర్మించిన PAC 5ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం. తిరుమలలోని వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెందిన వసతి గృహాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు భక్తులకు అందించడానికి తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరొందిన సంస్థలకు కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఎస్వి మ్యూజియానికి సంబంధించి దాతల సహకారంతో దాదాపు 145 కోట్ల విరాళాలతో నూతన హంగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతుంది. ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తాం. అందుకోసం 4 కోట్లతో భవనాలు, యంత్రాలు, అదేవిధంగా సిబ్బందిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. టీటీడీ భద్రతా వ్యవస్థను మరింత ఆధునీకరించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం ఆధునీకరణ, అధిక సామర్థ్యం కలిగిన స్కానర్లు, త్వరితగిన తనిఖీలు పూర్తి, పార్కింగ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నాం. శ్రీవారి భక్తుల దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు తదితర టీటీడీ అందిస్తున్న సేవల్లో సైబర్ మోసాలకు గురి కాకుండా నియంత్రించేందుకు త్వరలో సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను కూడా ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శ్రీవారి భక్తుల భవిష్యత్ అవసరాల దృష్టిలో తిరుమలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి పలు చర్యలు తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే అన్నమయ్య సంకీర్తనకు ప్రదర్శించిన భరతనాట్య నృత్య రూపకం డాగ్ షో, ఎస్వి ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల గుర్రపు స్వారీ విన్యాసాలు, ఫైర్ సిబ్బంది విన్యాసాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. పరేడ్లో ఎస్వీఎఫ్, టీటీడీ, సెక్యూరిటీ గార్డ్స్, శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను చైర్మన్ ఈవోలు అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, జేఈఓలు టీటీడీలోని వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 326 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను, శ్రీవారి వెండి డాలర్లను అందజేశారు. వీరిలో 41 మంది టీటీడీ అధికారులు, 7 మంది ఎస్వీబీసీ సిబ్బంది,
271 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. ఎస్వీబీసీ హిందీ ఛానల్ సీనియర్ మేనేజర్ టి శ్రీనివాసరావు, బ్రాడ్కాస్టింగ్ విభాగం టెక్నికల్ సూపర్వైజర్ ఈ నాగరాజ్ కుమార్, అకౌంట్స్ విభాగం సీనియర్ అకౌంటెంట్ ఎన్ సుజాత, టెక్నికల్ విభాగం టెక్నికల్ అసిస్టెంట్ ఏ ప్రేమనాథం, కెమెరా విభాగం కెమెరామెన్ వి గోపికృష్ణ, పరిపాలనా విభాగం జూనియర్ అసిస్టెంట్ ఎం బాలనరసింహారావు, మరో జూనియర్ అసిస్టెంట్ వై బాబు వెంకట ప్రసాదులు ఉన్నారు. వారాంతపు రోజులు వరుస సెలవులు రావడంతో సప్తగిరులు భక్తజన సంద్రంగా మారాయి. ఏడుకొండలవాడి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులతో తిరుమల దివ్యక్షేత్రం నిండిపోయింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల క్యూలైను శిలాతోరణం వరకు విస్తరించింది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నపానీయాలను నిరంతరాయంగా అందజేస్తోంది. ఈ భక్తులు శిలాతోరణం, కృష్ణతేజ అతిథి గృహం, నారాయణగిరి షెడ్లు మీదుగా వైకుంఠం క్యూలైను ద్వారా తిరుమలేశుని దర్శించుకున్నారు. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో కొలువైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. దోష నివారణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో 2వ రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ప్రధాన కుంభ ఆరాధన, శ్రీచక్ర మండల ఆరాధన, గ్రంథి ప్రతిష్ఠ, గ్రంథి పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రంథిని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ వినాయక స్వామికి, శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు సమర్పించారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించి నివేదన, కర్పూర హారతి, మంత్రపుష్ప సమర్పణ చేశారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ఎంతో అనుబంధమున్న గోమాత సంరక్షణ, పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతగానో కృషి చేస్తోందని కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. గోకులాష్టమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పీఠాధిపతులు అనుగ్రహ భాషణం చేశారు. సంచారపూతాని దిగంతరాణి, తన సంచారంతో అన్ని దిక్కులో కూడా పవిత్రమైన పర్యావరణాన్ని తయారు చేయటం అనేది గోవంశం యొక్క ఒక మహిమ. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పెద్ద ఎత్తున ఈ గోవంశ సంరక్షణ కోసరము గోశాలలు, ఇంకా దానికోసరం సహాయ సహకారాలు ఇవన్నీ చేస్తున్నారు. గోశాల కొండపైన కూడా గోశాల, గజశాల పెట్టారు. ఇవన్నీ కూడా చాలా మంచి విశేషం. ఆ స్థల పురాణంతో, వెంకటాచల మహాత్మ్యంతో కూడిన ఈ పవిత్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. చాలా దాంట్లో ఈ దేశీ ఆవుల్ని కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించి దాన్ని సంరక్షణ చేయటంలో సహాయ సహకారం చేస్తున్నారు. అది కూడా మహత్తరమైన మన గురు పరంపర వారికి, స్వామివారికి నచ్చిన విషయము. శ్రీవారికి మంచి సేవా కార్యక్రమం అది. తిరుమలలోని గోకులం అతిథి గృహంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా టీటీడీ వీజీఓ రామ్ కుమార్, అదనపు ఈవో బంగ్లా నుండి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిని భద్రతా దళాల నడుమ గోకులం అతిథి గృహం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అదనపు ఈవో వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆపై అదనపు ఈవో అధికారులు, ఉద్యోగులు, చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీలో ఏడాది కాలంగా ఎన్నో మార్పులను, సంస్కరణలను తీసుకువచ్చి భక్తులకు మెరుగైన వసతులు కల్పించి వారి మన్ననలను పొందడం సంతోషకరమని, ఇందులో టీటీడీ ఉద్యోగుల పాత్ర గురుతరమైందని వెల్లడించారు. ఓం నమో వెంకటేశ్వర. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 79వ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. స్వామివారి భక్తులకి
టీటీడీ ఉద్యోగులకి, అలానే ప్రెస్ పీపుల్కి, ప్రపంచవ్యాప్తంగా కూడా స్వామివారిని నిరంతరం స్మరించుకునే భక్తులకి, అలానే ఎస్విబిసి ఛానల్ ద్వారా నిరంతరం స్వామివారి కార్యక్రమాలను చూస్తూ భక్తిలో నిమగ్నమైన భక్తులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం కాలంలో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15th, ఈ ఆగస్ట్ 15కి ఈ సంవత్సర కాలంలో టీటీడీలో అనేకమైన మార్పులు, సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మీ అందరూ కూడా చూస్తున్నారు. భక్తుల యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా దర్శనం కానించి, కాటేజెస్ కానివ్వండి, శానిటేషన్కి సంబంధించి కానివ్వండి, అలానే అన్నదానానికి సంబంధించి కానీ, అలానే వాళ్ళ యొక్క వెల్బీయింగ్, ఓవరాల్గా వెల్బీయింగ్, హెల్త్ రిలేటెడ్ కానీ, అలానే ఇటువంటి ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కానీ టీటీడీ చాలా బ్రహ్మాండంగా కూడా హ్యాండిల్ చేసింది. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సర కాలంలో వాళ్ళ భక్తుల యొక్క మన్నలను చూరగొనడంలో టీటీడీ విజయం సాధించని చెప్పచ్చు. ఈ సందర్భంగా ఈ విభాగాల్లో ఇన్వాల్వ్ అయిన అందరికి కూడా, టీటీడీ ఉద్యోగులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ మీద మరింత బాధ్యత పెరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి భక్తుల యొక్క అభిమానం చూరగొన్న తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే పద్ధతిలో ఉంటాయి, అదే రేంజ్లో ఉంటాయి. బట్ సిస్టమ్ రన్ చేసేటప్పుడు మనందరం కూడా నిరంతరం అనేకమైన ఒడిదుడుకులు లోనవుతూ ఉంటాం. ఎందుకంటే చాలా విషయాల్లో మన అన్ఎక్స్పెక్టెడ్ చాలా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళన్నీ కూడా మనం వీ విల్ రైజ్ టు ద అకేషన్. ఆల్వేస్ మనం దాన్ని ఫోర్కాస్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ దాన్ని మరింతగా కూడా మనం వాళ్ళ యొక్క అభిమానాలను కొనాల్సిన అవసరం ఇంకా ఎంతైనా ఉంది. సో అందుకని ఉద్యోగులు మరింతగా కష్టపడి పనిచేయాల్సిన అవసరం మరింతగా ఉంది. అలానే స్వామివారి మహత్యం ప్రపంచవ్యాప్తంగా కూడా మరింతగా పెరిగిందని చెప్పచ్చు. భక్తుల యొక్క పర్సంటేజ్ లాస్ట్ ఆగస్ట్ నుంచి ఈ ఆగస్టు చూస్తే, అంతకుముందు ఇయర్ ఆగస్టును బేస్ చేసి చూసినా కానీ భక్తుల యొక్క పర్సంటేజ్ చాలా వరకు పెరిగిందని. కొన్ని నెలల్లో 8% పెరిగింది, కొన్ని మంత్రుల్లో 4% కూడా పెరిగింది. సో దానివల్ల మనం ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మనం అందరం కూడా భక్తుల్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసాం. అదేవిధంగా అన్నప్రసాదాల్లో కూడా మనం చాలా కౌంటర్స్ ఓపెన్ చేశాం. దాదాపు ఈరోజు 32 కౌంటర్స్ నిరంతరం కూడా వర్క్ చేస్తున్నాం. తిరుపతికి సమీపంలోని రామాపురం రోడ్డులోని గోవర్ధనగిరిపై కొలువైన శ్రీ చిన్మయ వేణుగోపాల స్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారి ఓంజల్ సేవ జరిగింది. ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలు, బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. కళ్యాణ వెంకటేశ్వరుడు స్నపనాభిషేకంలో కనువిందు చేశారు. విశాఖ మహానగరం పిఎం పాలెంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయంలో స్వామివారికి స్నపనాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయం ముందు అర్చకులు కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, విశ్వక్సేన పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పవిత్ర జలాలతో శుద్ధి చేసి పసుపు, కుంకుమ, మంచి గంధం, తులసి మాలలను స్వామివారికి సమర్పణ చేసి శుద్ధ జలాలతో సహస్రధారల నడుమ స్నపనాభిషేకం జరిపారు. ఆ పవిత్ర జలాలను అర్చకులు భక్తులపై ప్రోక్షణ చేశారు. తరువాత స్వామివారికి ఛత్ర, చామర, వింజామర సేవలను జరిపి కర్పూర హారతులు అందజేశారు. గోవిందనామస్మరణలు చేస్తూ భక్తులు హారతుల కాంతుల్లో కళ్యాణ వెంకన్నను సేవించి తన్మయులయ్యారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు,
సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కు శుక్రవారం సాయంత్రం 10,116,000 రూపాయలు విరాళంగా అందాయి. ఈ మేరకు తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్కు చెందిన ముత్తవరపు నాగరాజు విరాళానికి సంబంధించిన డీడీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. 2025వ సంవత్సరం నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఆగస్టు 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి నవంబర్ నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను ఆగస్టు 18వ తేదీ టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా ఆగస్టు 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు ఆగస్టు 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఇక ఆగస్టు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శన టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఆగస్టు 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా ఆగస్టు 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం ఆధ్వర్యంలో 7 కోట్ల జపాలు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపానికి చేరుకున్నాయి. గోకులాష్టమి సందర్భంగా రేపు ఉదయం శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలోని 7 కోట్ల జపాలను సమర్పించి మరో ఏడాది 7 కోట్ల జపాలను తీసుకురావడానికి సంకల్పం చేయనున్నారు. హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా 7 కోట్ల జపాలను తిరుమల శ్రీవారి పాదాల చెంతకు తీసుకువచ్చి సమర్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర నామామృతాన్ని అందరికీ తెలియజేస్తూ నిర్మలమైన మనస్సుతో ధ్యానింపచేయడానికి, శ్రీవారి కరుణా కటాక్షాలు, దివ్యమైన ఆశీస్సులు, అనుగ్రహానికి పాత్రులను చేయడానికి గత 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని సభక్తిపూర్వకంగా ఎంతో నియమ నిష్టలతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 5వ తేదీ హైదరాబాద్లో బయలుదేరి శుక్రవారం సాయంత్రం
అలిపిరి పాదాల మండపం చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపంలో 7 కోట్ల జపాలను ఉంచి పూజా కార్యక్రమాలు జరిపారు. రేపు ఉదయం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శ్రీ వెంకటేశ్వర దివ్య మహామంత్ర స్తూపం వద్ద యజ్ఞం నిర్వహించి 7 కోట్ల జపాలను సమర్పించి మరో ఏడాది జపాలను తీసుకురావడానికి సంకల్పం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం వ్యవస్థాపకులు పుల్లగూర్ల సాయిరెడ్డి ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం తరఫున ప్రతి సంవత్సరం కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి 7 కోట్ల జపాన్ని సమర్పిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా కనీసం 70,000 మంది భక్తులు ఈ 7 కోట్ల జపంలో భాగస్వాములు కావాలన్నది మా యొక్క ఉద్దేశం. ప్రతి సంవత్సరం కూడా 70,500 పుస్తకాలను ఉచితంగా భక్తులకు పంచి వారి చేత స్వామివారిని స్మరింపజేస్తూ స్వామివారి మహామంత్రాన్ని రాయిస్తూ ఆ తర్వాత వాటిని కలెక్ట్ చేసి గోకులాష్టమి కంటే ఒకరోజు ముందు ఆ 7 కోట్ల జపాన్ని తీసుకొచ్చి స్వామి పాదాలకు నివేదించి ఎవరెవరు ఏ కోరికతోటి స్వామివారిని స్మరించిండ్రో తీర్చాలి అని చెప్పి ప్రార్థించి స్వామి పాదాలకు పూజ చేయబడుతుంది. చిత్తూరు నగరం గిరింపేట శ్రీ చెంగల్వరాయ కొండపై కొలువైన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో భరణి మెట్లోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న కృత్తిక ఉత్సవాల్లో భాగంగా భరణి మెట్లోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా భక్తులు పడిమెట్లను నీటితో శుభ్రం చేసి రంగవల్లులతో తీర్చిదిద్దారు. తరువాత మెట్టు మెట్టుకు పసుపు కుంకుమలు రాసి హారతులు సమర్పించారు. అనంతరం సుందరంగా అలంకరించిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి భరణి మెట్లోత్సవం కమనీయంగా జరిగింది. భక్తులు హరోంహర స్మరణలు చేస్తూ శరవణ భవని సేవించారు. కడప నగరం ద్వారకా నగర్లో కొలువైన శ్రీ మురళీకృష్ణ స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ మురళీకృష్ణుడికి పంచామృతాలతో వేడుకగా అభిషేకం చేసి పుష్పమాలలతో అలంకరించారు. స్మరణ పూర్ణ సర్వమంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం కృష్ణ నామ జపం మంగళం కృష్ణ నామ జపం మంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. తరువాత ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, వాసుదేవ పుణ్య హవాచనం, కలస పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి దేవగాయత్రి, మూలమంత్ర, పురుష, శ్రీ సూక్త, సుదర్శన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేశారు. ఆపై గర్భాలయంలో శ్రీ మురళీకృష్ణుడి దర్శనం చేసుకుని భక్తులు హరే కృష్ణ స్మరణలతో తరించారు. నంద్యాల పట్టణం కోట ప్రాంతంలో కొలువైన శ్రీ కాళికాంబ సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారి దేవాలయంలో అమ్మవారు ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మలగన్న అమ్మ శ్రీ కాళికాంబాదేవికి ప్రాతకాల నిత్య ఉపచారాలను పూర్తి చేశారు. తరువాత అమ్మవారికి అర్చకులు బంగారు చీర, పుష్పమాలలు, ఆభరణాలతో అమ్మవారికి ధనలక్ష్మిగా అలంకరణ చేశారు. సహస్రనామాల పఠనయుక్తంగా ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు ధనలక్ష్మిగా అభయప్రదానం చేస్తున్న శ్రీ కాళికాంబ దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. తల్పగిరి క్షేత్రాధీశుడు నెల్లూరులో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో శ్రావణ వరలక్ష్మి వ్రత వేడుకలను శోభాయమానంగా నిర్వహించారు. శ్రీ రంగనాథుని సన్నిధిలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి అర్చకులు అమ్మవారిని సర్వసుందరంగా అలంకరించి కొలువదీర్చారు. కలశ స్థాపన, కలశ పూజ, గణపతి పూజలు జరిపి భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించారు. విశాలమైన ఆలయ ఆవరణలో అమ్మవారి ముందు ప్రణమిల్లి ముత్తైదువులు అర్చకుల సూచనలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి దివ్యాశిస్సులను అందుకున్నారు. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం
పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో కొలువైన శ్రీ అంబికాదేవి ఆలయంలో రాహుకాల పూజలు వేడుకగా జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తుల కల్పతరువు శ్రీ అంబికాదేవి అమ్మవారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేసి వెండి కవచ ధారణ జరిపి పుష్పమాలలు ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలతో హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ గణపతి పూజ సంకల్ప పూజలు జరుపుకుని భక్తి శ్రద్ధలతో రాహుకాల పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని హరే కృష్ణ గోకుల క్షేత్రం ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గర్భాలయంలో చక్కటి అలంకరణలో కొలువుదీరిన రాధాకృష్ణులకు ప్రత్యేక అర్చనలు చేశారు. తరువాత శ్రీకృష్ణుని చూడచక్కగా తీర్చిదిద్దిన ఊయలలో వెంచేపు చేసి మేళతాళాల నడుమ ఊంజల్ సేవను జరిపారు. ఆపై మహిళలు కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజ, దేవతావాహన జరుపుకుని పుష్పార్చన నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో వేడుకగా జరుగుతున్న శ్రావణమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తరువాత ఉపాలయంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో శాకంబరిగా అలంకరణ చేసి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మి పూజ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రావణ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని మహాలక్ష్మి పూజను వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి కొలువుతీర్చారు. గణపతి పూజ, సంకల్ప పూజ, కంకణ ధారణ చేశారు. ఆపై అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా మహిళలు అమ్మవారి ముందు ప్రణమిల్లి కుంకుమ పూజలు జరుపుకున్నారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ పద్మాక్షి అమ్మవారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. శ్రావణ శుక్రవార శుభవేళ అర్చకులు గర్భాలయంలో శ్రీ పద్మాక్షి దేవికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ జలాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. తరువాత పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో అమ్మవారికి సుందరంగా అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయంలో మహాలక్ష్మి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా చక్కని తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు ప్రత్యేక అలంకరణలతో విశేష పూజలు చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మహాలక్ష్మి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమంలో పాల్గొని మహాలక్ష్మి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత స్వామివారికి తులసిమాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నాపనాభిషేకం చేసి హారతులు అందజేశారు. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.